గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మనం మాట్లాడుకునేది 2019 నుంచి 24 వరకు బ్రాండ్లు చూసాం మనం. ఒక మధ్య కుంభకోణం. ఎందుకంటే ఎక్కడన్నా క్యాష్ మాల్స్ కింద ఏర్పాటు చేసి అక్కడ క్యాషే తీసుకునేవారు. ఎక్కడా కూడా ఫోన్పే కానీ గూగుల్ పే కానీ ఉండేది కాదు. అలాగే డిస్టిలరీస్కి ఇంతంత ముడుపులు ఇచ్చి అక్కడ నుంచి ముడుపులు తీసుకుని ఎవరికెవరు పంచి పెట్టాలి అన్నది మిథున్ రెడ్డి, భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ చూసుకునేవారు. అలాగే సిఎస్ అయిన ధనంజయ రెడ్డి, అలాగే కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డి ఆయన కుమారుడికి ఒక కంపెనీకి డైరెక్టర్గా చేసి విపరీతమైన ముడుపులు ఆ కంపెనీకి వెళ్ళినాయి అంట. అలాగే దాని గురించి నిన్న ఈడీ కృష్ణమోహన్ అండ్ ధనంజయ రెడ్డి పిలిచి అడిగారు. ఇప్పుడు నెంబర్ 1 ఈ ముడుపులు వీళ్ళు తీసుకున్నది తక్కువే. నెంబర్ 1 90% ఎవరు తీసుకున్నారో నెక్స్ట్ ఆయన టార్గెట్ 1 మంత్లో 2 మంత్స్లో గ్యారంటీ ఆ టార్గెట్ ఉంటుంది. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయినప్పుడు ఒక స్కిల్ స్కామ్లో ఏది క్లారిటీ లేకుండా అరెస్ట్ చేశారు. అందుకని జనాలు కూడా నమ్మలేదు ఈ విషయంలో. అలా ఎక్కడెక్కడ ఏం జరిగింది అన్నది వేరు నుంచి తీసుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు నెక్స్ట్ తలకాయకి వెళ్తుంది. అట్లా వరుసగా అరెస్టులు గ్యారంటీ చేస్తారు. ఇప్పుడు నెక్స్ట్ భార్గవ్ రెడ్డి వీళ్ళందరూ కూడా అయిపోయారు. నెక్స్ట్ ఎవరైతే పెద్ద తలకాయ ఉన్నారో వాళ్ళ పేరు ఇప్పుడు బయటకు వస్తుంది. ఆ ముడుపులు ఎక్కడికి వెళ్ళినాయి అన్నది తొందరలో బయటకు వచ్చి వాళ్ళని కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. కానీ ఈ ధనంజయ రెడ్డి గారు గురించి జక్కంపూడి రాజు గారు కూడా చెప్పారు ఒక మీటింగ్లో. పొద్దున్న 9 గంటల నుంచి వచ్చి సాయంత్రం 5 అయినా సరే ఆయన అపాయింట్మెంట్ దొరికింది కదంట. జగన్ గారు అపాయింట్మెంట్ దొరికింది కదా, అందుకే ఓడిపోయిన పబ్లిక్ మీటింగ్లోనే చెప్పారు ఆయన. అంటే నెక్స్ట్ సీఎం తర్వాత నెక్స్ట్ ప్లేస్ ఎవరిదంటే సజ్జల రామకృష్ణారెడ్డిది కాదు, ఈయంది. ధనంజయ రెడ్డి చాలా క్లియర్గా తెలిసింది. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి కానీ, సుబ్బారెడ్డి కానీ, అలాగే బొత్స సత్యనారాయణ కానీ వీళ్ళందరూ కూడా పార్టీ కార్యకలాపాలన్నీ చూసినవారు. కానీ ప్రభుత్వం నడిపించేది వాట్సాప్లో మెసేజ్ పెడితే ఆ బిల్లు అయిపోయింది అన్న. ధనంజయ రెడ్డి గారు వాట్సాప్లో మెసేజ్ పెడితే అయిపోయింది. ఈయన గ్రూప్ 1గా సెలెక్ట్ అయ్యి 2006 రాజశేఖర రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు అప్పుడు ఆయన ఐఏఎస్గా సెలెక్ట్ అయ్యి అప్పుడు ఆ తర్వాత కలెక్టర్ కింద అయ్యారు. అలాగా ఒక్కో స్టెప్ ఎదుగుతా వచ్చారు ఆయన ధనంజయ రెడ్డి గారు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అన్నా సరే దగ్గరుండి మాత్రం చక్రం తిప్పింది మాత్రం ధనంజయ రెడ్డి. నెక్స్ట్ ఈ ముడుపులు ఎవరెవరు వెళ్ళినాయి అన్నది చాలా క్లియర్గా చెప్పారంట. ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఆ పెద్ద తలగదే.